ప్రైజ్ ది లార్డ్. దేవునితో సమయం అనే ప్రోగ్రామ్కి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. తండ్రి, గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు తండ్రి నూతన సంవత్సరంలో ఫస్ట్ సండేని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు. ఈరోజు ప్రోగ్రామ్ అంతట్లో మీరు మాతో తోడుగా నడిపించండి. చక్కగా నీ బిడ్డలుగా మేము నడుచుకునేలాగా మీరు మాకు సహాయం చేయండి. నీ కృపలో నడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన పెడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఒక యాక్షన్ సాంగ్ చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది కాలంలో దేవుడు మొత్తం సృష్టి అంతటిని సృజిస్తారన్నమాట. 6 daysలో మొత్తం ఈ సృష్టి అంతటిని సృజించిన తర్వాత ఆయన 6వ రోజే నరుని సృజిస్తారు. తన పోలికలోనే తన స్వరూపంలోనే నరుని సృజిస్తారనమాట. సృజించిన తర్వాత ఆ నరునికి ఆదాము అని పేరు పెడతారు. పేరు పెట్టిన తర్వాత ఆదాము అక్కడ దేవుడు సృష్టి అంతటిని సృజించాడు కదా, ఆ సృష్టి అంతటికి అంటే జంతువులకి అన్నిటికీ పేరు పెట్టాడనమాట. పెట్టిన తర్వాత దేవుడు ఆదామును చూసి ఆదాము ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేక ఆదాముకి ఒక సాటైన సహాయం తయారు చేస్తాడనమాట. ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని పక్కటెముక తీసి అందులోంచి ఒక స్త్రీని తయారు చేస్తాడనమాట. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము గనుక ఈమె నారి అని పేరు పెట్టబడును అని చెప్పేసి అంటాడనమాట. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఏదేను తోటలో దేవుడు వాళ్ళిద్దరిని ఉంచుతారనమాట. ఉంచి అక్కడ ప్రతి ఒక్క చెట్టు ఫలాన్ని వాళ్ళకి ఆహారంగా ఇస్తాడనమాట. ఇచ్చిన తర్వాత ఒకరోజు మరి ఈ జంతువుల్లో సర్పము అనే జంతువు ఉంది కదా, ఆ సర్పం ఏం చేస్తుందంటే ఒకరోజు మంచి చెడుని తెలుగునిచ్చి ఒక చెట్టు ఉంటుందా ఏదైనా తోటలో, ఆ చెట్టు ఫలం తప్ప మిగతా అన్ని ఫలాలు తినమని చెప్పి దేవుడు ఆదాముకి అవ్వకి చెప్తారనమాట. చెప్పినప్పుడు వీళ్ళు సంతోషంగా అన్ని చెట్ల ఫలాలు తింటూ చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఒకరోజు ఆ సర్పం వచ్చి హవ్వతో ఏమంటదంటే దేవుడు ఏమన్నాడో అసలు ఈ చెట్టు ఫలం ఏమన్నా తినొద్దన్నాడా అని చెప్పేసి అంటాడనమాట. అనినప్పుడు మరి హవ్వ ఏమంటదంటే దేవుడు మమ్మల్ని దాన్ని కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోవద్దని చెప్పేసి అన్నారు అని చెప్పేసి హవ్వ చెప్పినప్పుడు మరి సర్పం ఏమంటే చాలా తెలుగుగా హవ్వతో మాట్లాడుతుంది అనమాట. ఏమని మాట్లాడుతుంది, మీరు దాన్ని తింటే మీరు దేవుడంత గొప్ప తెలుగు మీకు కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చెప్తుంది అనమాట. చెప్పినప్పుడు మరి హవ్వ అప్పుడు వాటిని చూసినప్పుడు అవి ఎంతో తినడానికి చాలా మంచిది, కంటికి ఎంతో రమ్యంగా కనిపిస్తుంది అనమాట. కనిపించినప్పుడు ఆమె ఆ చెట్టు ఫలాల్లో ఒక ఫలం తీసుకుంటుంది. అంటే మంచి చెట్లనిచ్చు చెట్టు ఫలంలో ఒక ఫలం తీసుకొని ఆమె తింటుంది అనమాట. తినినప్పుడు ఆమెకి అంటే అప్పటి వరకు వాళ్ళు దిగంబరులుగా ఉంటారనమాట. అంటే దేవుడు వాళ్ళని ఎంతో ఏమంటారు ఏమీ తెలియకుండా వాళ్ళు సృజించారంటే దేవుడు వాళ్ళని ఎంతో అమాయకంగా సృజిస్తారనమాట. అంటే ఎంతో మంచిగా వాళ్ళు సృజించినప్పుడు వాళ్ళకి ఏమంటారు దాని గురించి తెలియనప్పుడు మరి ఎప్పుడైతే హవ్వ తను ఆ ఫలం తిన్నదో తనకు తెలుస్తుంది
ఎప్పుడు దేవుడితో ఈవినింగ్ టైంలో దేవుడు వీరితో వచ్చి మాట్లాడి వీరితో సమయాన్ని గడిపేవాడు అనమాట. అలాగే ఆ రోజు కూడా ఈవినింగ్ దేవుడు వచ్చి ఆదాంని పిలుస్తూ ఉంటాడు. పిలుస్తూ ఉన్నప్పుడు ఆదాం ఏమంటాడంటే, ఆదాము నేను దాక్కున్నాను, నేను దిగంబరిగా ఉన్నాను కనుక నేను దాక్కుని ఉన్నాను అని చెప్పేసి ఆదాం చెప్తాడు అనమాట. ఆదాం చెప్పినప్పుడు మరి దేవుడు అంటాడు, నీకు ఎలా తెలుసు నువ్వు దిగంబరిగా ఉన్నావని, నేను తినొద్దన్న చెట్టు ఫలము మీరు తిన్నారా అని చెప్పేసి అడిగినప్పుడు ఆదాం ఏమంటాడంటే, తిన్నానని చెప్పకుండా నువ్వు నాకు ఇచ్చిన హవ్వే నాకు ఆ చెట్టు వృక్ష ఫలము తినమని ఇచ్చింది అని చెప్పేసి అంటాడు అనమాట. అప్పుడు హవ్వ కూడా మరి తను చేసిన తప్పును ఒప్పుకోదు. తను కూడా ఏమంటది, ఈ సర్పమే నన్ను మోసపించింది కనుక నేను చెట్టు ఫలం తిన్నాను అని చెప్పేసి అన్నప్పుడు మరి దేవుడికి ఎంతగానో బాధ వస్తుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను వాళ్ళు పాటించకుండా దాన్ని అతిక్రమించారు కాబట్టి దేవుడు ఎంతగానో బాధపడతాడు అనమాట. బాధపడిన తర్వాత మరి ఆ సర్పాన్ని కూడా ఎంతగానో శపిస్తాడు దేవుడు. ఫస్ట్ ఆ సర్పాన్ని శపించి తర్వాత హవ్వను కూడా శపిస్తాడు. దానికన్నా ముందు దేవుడు వాళ్ళని ఎంతగానో ఆశీర్వదించాడు. అనమాట. ఆశీర్వదించిన వాళ్ళు దేవుడు ఆజ్ఞను అతిక్రమించడం వల్ల ఆ ఆశీర్వాదాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు అనమాట. తర్వాత దేవుడు వాళ్ళ ముగ్గురిని శపించి ఆ ఏదైనా నుండి బయటికి పంపించేస్తారనమాట. దీంతో ఈ స్టోరీ ముగించబడింది. మరి ఈ స్టోరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్స్ చెప్పండి. దేవుడు ఎన్ని రోజుల్లో సృష్టి అంతటిని సృజించారు? 6 రోజులు. రైట్ ఆన్సర్. దేవుడు సృష్టి అంతటిని సృజించేసిన తర్వాత ఎవరిని సృజించారు? ఆదాం. ఎలా సృజించాడు? మట్టితో తన స్వరూపంలోనే సృజించాడు. ఆదాంకి గాఢ నిద్ర కలుగు చేసి అతను ఏం చేశారు? తన పక్క తీసి ఓకే, రైట్ ఆన్సర్. మరి వీళ్ళిద్దరిని ఏ తోటలో దేవుడు ఉంచాడు? రైట్ ఆన్సర్. తర్వాత మరి ఏ వృక్ష ఫలం దేవుడు తినొద్దని చెప్పాడు? మంచి చెడులను తెలుగునిచ్చే వృక్ష ఫలం తినొద్దని చెప్పాడు. ఓకే, రైట్ ఆన్సర్. మరి ఏమొచ్చి హవ్వని ప్రశ్నిస్తుంది? రైట్ ఆన్సర్. మరి హవ్వ ఆ వృక్ష ఫలం చూసినప్పుడు ఆ వృక్ష ఫలము తనకి ఎలా కనిపిస్తుంది? తినడానికి మంచిదిగా రమ్యమైనదిగా అది కనిపిస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్. మరి వాళ్ళిద్దరు తిన్న తర్వాత వాళ్ళిద్దరికి ఏమవుతుంది? వాళ్ళిద్దరూ కన్నులు తెరవబడి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారని వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. తెలుసుకున్న తర్వాత దేవుడు వచ్చినప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఎక్కడ ఉంటారు? చెట్టు వెనక. ఓకే, దీంతో క్వశ్చన్స్ కూడా కంప్లీట్ అయితే కంఠస్థ వాక్యం చూసుకున్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. ఇది నెక్స్ట్ వీక్ మీ ఇద్దరిని అడుగుతాను, పెద్ద చెప్పాలి. ప్రారంభంతో ముగించుకో. ఏసా గొప్ప దేవుడు అయ్యా, ఈరోజు ప్రోగ్రాం అంతట్లో మీరు మాతో తోడుగా నడిపించినందుకు నీకు వందనాలు అయ్యా. ప్రోగ్రాంలో మంచిగా చేయడానికి మీరు మాకు కృప చూపించినందుకు నీకు వందనాలు. ఇలాగే ఈ సంవత్సరం అంతా అయ్యా తండ్రి నీ బిడ్డలుగా మేము జీవించలాగా మీరు మాకు సహాయం చేయండి, మీ కృపలో భద్రపరచండి. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఏసు నామమున ప్రార్థన వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలిసి